మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రాల అసెంబ్లీలకి లోక్సభకు వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల దేశ ప్రగతిపై ప్రభావం చూపుతుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో లోక్సభతో పాటు రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరిగేవి. కానీ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడంతో పాటు 1970లో మరో ఏడాది గడువు ఉండగానే లోక్సభను రద్దు చేయడంతో అసెంబ్లీలు లోక్సభకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు. ఒక దేశం ఒకే ఎలక్షన్ వల్ల దేశంలో ఆర్థిక అభివృద్ధి సమయం ఆదా కావడం, ఎలక్షన్ కోడ్ వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడకుండా సజావుగా జరిగే దశ దేశాభివృద్ధికి దోహదపడతాయని అనేక విషయాల్ని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బుర్రా రాజశేఖర్ గౌడ్, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, ఇతర బీజేపీ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎలక్షన్ డ్యూటీ బిజీ అవుతారు. ఎలక్షన్ డ్యూటీ లేని కూడా ఇక్కడ ఏమంటారు, అయ్యో ఆ సార్ ఎలక్షన్ పోయింది సార్, మాకు చేయరా సార్, ఆయన వస్తేనే మనకు సంతకం పెడతాం సార్ అని చెప్పి ఇక్కడ కూడా తప్పించుకుంటారు. అంటే ఎలక్షన్ డ్యూటీ చేసేటోళ్ళు, ఎలక్షన్ డ్యూటీ ఏమి ఉద్యోగులందరూ కూడా ఆ 2-3 నెలల కాలం వృధా అవుతుంది. మరి ఈ రాజకీయ నాయకులకు కూడా మాకు గెలవాలని ఉంటుంది. మొన్న మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి, ఇక్కడికి పోయి మేము అక్కడ ప్రచారం చేస్తాం. ఢిల్లీలో ఉన్నాయి, ఢిల్లీకి పోయి ప్రచారం చేస్తాం. మరి మా రాజకీయ నాయకులకు ఎన్ని పార్టీ ఉన్నదంటే ప్రజలతో ఎన్నుకోబడి మనం మంచిగా పరిపాలించాలని, మేము కూడా గెలవాలని చేస్తాం. సరే, ఎందుకు గెలుస్తాం? మరి ఈ గెలుపులో కూడా ఒకటి అర్థం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఏమంటున్నది, ఎప్పుడైనా కానీ 1,00,000 ఓట్లు పడితే 1,00,000 ఓట్లు పోలేదు, మీరు అందరూ కలిసి 1,00,000 ఓట్లు వేసినట్టుని 51,000 ఓట్లు వస్తేనే నిజమైన నేత అంటున్నది. 51,000 అంటే 51%. 1,00,000 ఓట్లలో 51,000 ఓట్లు వస్తాయి. కానీ ఇప్పుడు ఈనాటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే మొత్తం 100 ఓట్లు పోలేదు అనుకోని 35% మంది ఓటు వేస్తలేరు. ఎందుకు వేస్తలేరు? మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మరి 75-85% పోలైంది. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ 60 వరకు అయింది. మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకు వచ్చేసరికి 50 దాటి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనమే చూసినాం, సంవత్సరం 14 డిసెంబర్లోనే అసెంబ్లీకి ఓటేసి, మళ్ళీ మేల మా ఎంపీ ఎలక్షన్లకు ఓటేసి, మళ్ళీ ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఓటేస్తే వాళ్ళు ఓటర్లు అందరూ నిరాసక్తత అవుతారు. అంటే ఓటు వేయడానికి వెనుక ముందు చేస్తారు. అరే మొన్న వేసి ఓటు వేసినాం కదా, ఎవరైతే మనకేంది అని అనుకునే భావనతో ఉన్నారు. కానీ ఇవన్నీ రకాలుగా అటు పైసల ఖర్చు వృధా కాకుండా, ప్రజల యొక్క సమయం వృధా కాకుండా, మళ్ళా అదేవిధంగా వీళ్ళందరికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించమనుకోండి, అధికారులకు మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎలాంటి పనులు ఉండేవి, మాకు పనిచేయాలని ఉంటుంది. మాకు కూడా మేము అటు మహారాష్ట్ర, అటు ఢిల్లీ, ఇటు వేరే దిక్కుపోవాలని మాకు కూడా ఉండేది. మేము కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే భావన ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి కనుక మనం దీన్ని మనకు ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు అందరూ ఒక విధంగా మరి మన బాధ్యత ఏంది, మన భారతదేశం మంచిగా ఉంటేనే, దేశం మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. మన దేశం అభివృద్ధి చెందితేనే మనం దేశ పౌరులుగా మనం కూడా అభివృద్ధి చెందుతాం. మరి దీనిని మనం ఏం చేయాలి? మరి మన బాధ్యత ఏంటి? మన సామాజిక బాధ్యత ఏంటి? మన సామాజిక బాధ్యతగా ఇది మంచిదా చెడ్డదా అని మీరు కూడా మీకు సంబంధించిన సమూహాలతో మీరు చర్చ పెట్టాలి, మీ అమ్మానాలతో చర్చ పెట్టాలి. ఇది మంచిదా చెడ్డదా, మీకు ఏది అనిపిస్తుంది చేయండి. మీకు ఏది అనిపిస్తే అది చర్చ పెట్టుకొని మనకు ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇది తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మీకు ఉద్యోగాలు రావాలన్నా మంచి నాయకులే ఎన్నుకోవాలి. వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి మరి చేసుకుంటూ పోతే ఇంకా అవినీతిని కూడా తగ్గించాలి. అవినీతిని కూడా తగ్గించే పరిస్థితి. మరి అవినీతి బాగా ఓటు 500 ఇస్తున్నారు, 2,000 ఇస్తున్నారు. మరి ఎందుకు అలాంటి అవినీతిని కూడా తగ్గించాలంటే మరి ఒకే దేశం ఒకే ఎన్నికలు వస్తే సగంగా కొద్దిగా అవినీతిని కూడా తగ్గించవచ్చు. అందరి ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఉండొచ్చు, అందరి సమయాన్ని వృధా చేయకుండా మరి ఉండొచ్చు అనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కటి మరి ఆ జమ్మూ కాశ్మీర్లో మరి ఆర్టికల్ని కూడా తీసేసి 370 ఆర్టికల్ని తీసేసి అక్కడ ఈరోజు స్వేచ్ఛ వాయువులతో అక్కడ ఓటేసినట్టు మన పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందేటట్టు చేసిరు. మీ 33% రిజర్వేషన్ మహిళలకు ఎందుకు ఇస్తున్నారు? మహిళలకు రిజర్వేషన్ ఈ
ఈ ఆకాశంలో సగం, ఈ జనాభాలో సగం ఉన్న మరి మహిళలు కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో 33% రిజర్వేషన్ కూడా మన నరేంద్ర మోడీ గారు మొన్ననే లోక్సభలో ఆమోదం చేశారు. మీరు రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగాలు రిజర్వేషన్ పొందొచ్చు, రాజకీయాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావచ్చు మహిళలు. మరి ఈ రకంగా మరి నంబర్ 1 స్థానానికి ఎదగాలని గుర్తించి నరేంద్ర మోడీ గారు 2018లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తే ఆయన దేశం మొత్తం తిరిగి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు జడ్జీలు, మరి భారత మాజీ ఎన్నికల కమిషనర్లు, మన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, మరి దేశంలో ఉన్న అన్ని డాక్టర్స్, అడ్వకేట్స్, ఇంజనీర్స్, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, అందరు ఇంటలెక్చువల్స్ ని కలిసి అభిప్రాయం తీసుకుని మరి ముందుకు వెళ్ళడం జరిగింది, రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ లోక్సభలో కూడా ఆమోదం చేసుకోవడం జరిగింది. మళ్ళీ రాజ్యసభలో ఆమోదం చేయాలంటే బలం కావాలి. కాబట్టి ప్రజాభిప్రాయం ద్వారానే ఇది ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి ఇదే విధంగా ఇదే రకంగా ముందుకు పోతుంటే మన రామ్నాథ్ కోవింద్ గారు మరి రిపోర్ట్లో ఏం చేశారంటే ఒకేసారి అసెంబ్లీ మరియు లోక్సభ ఎలక్షన్లు నిర్వహించాలి. అయిపోయిన తర్వాత మన సర్పంచ్ ఎలక్షన్ వస్తే కదా స్థానిక సంస్థల ఎలక్షన్లు 100 రోజుల్లో నిర్వహించాలని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇస్తే మిగతా పార్టీలు అన్ని వ్యతిరేకించే పార్టీలు ఇప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా డిఎంకే కావచ్చు, స్టాలిన్ తమిళనాడులో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ముచ్చటగా 3సారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎన్నుకున్నారు భారతదేశ ప్రజలు. ఎందుకు ఎన్నుకున్నారు? మరి అభివృద్ధి, సంక్షేమ, మంచి పాలన ప్రపంచంలోనే 5వ స్థానానికి తీసుకెళ్ళి కనుక మరి